Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా తాగేసి నడుపుతున్నారేంటి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తటం దించడమే దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో, చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. நம்ம பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர். நம்ம திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாமி சின்னசுவாమి వేణుగోపాల ஐயர். కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. இல்ல சார், இருக்கே. நம்ம ஸ்ரீனிவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசுவாమి చిన్నస్వామి వేణుగోపాల ஐயர். అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా, అసలు పేరు వేరే ఇருக்கு సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. ఏంటి సార్, ఏంటి సార్, ఏమైంది సార్? ఏంటి సార్? చంద్రుడు, ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనపడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కూల్ సార్, బాగా నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వెయిటింగ్. ఎక్కడ రాడు? రాడు. సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. రే ఏంటి అన్ని చదువు పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చరా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే. సార్ ఆడు రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, ఆడు రాడు సార్. మీరు రండి సార్, రండి. ఎక్కడికి సార్? నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి బాబాయ్, నేను మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? వీడు తాగేసి పడిపోయాడురా, ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరకు వచ్చాం, పోనీ తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. కాదురా. హలో హలో హలో, ఎవరికి ఏర్పట్టలేదురా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో ఎవరన్నా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్, మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు, నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిన్నా కూడా సార్, వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. కర్మ దింపబోయే బాబు, నీకు దండం పెడతాను. ఓకే,
అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి. 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. నా చావు కనపడుతుంది. లేదు లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కేసా. నొక్కకూడదు, అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. వాడు చెప్పేది పూర్తిగా అనుకోండి, ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు. షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ. కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పౌడర్ గ్యారంటీ. సార్ అది చూడండి సార్, హోర్డింగ్. ఒరే నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్. థ్యాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని. పెట్రోల్ అయిపోయిందా? ఏంట్రా, పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ ఎంప్లాయ్ కొడుతున్నారు? ఎంప్లాయీలే తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉండండి సార్, మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపుము. మేము ఏ పాపమైనా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమించు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో నో, మీ చావు, మీ చావు. చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు, సడన్ గా వచ్చేస్తుంది. అడగలరా, మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్, హెల్ప్, సార్ వచ్చేసాం, గట్టిగా పట్టుకోండి. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడుతున్నాడా నీకు? కొట్టడు మరి. నీ గెట్టప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. ఏడు సూపర్. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్, చెప్తాను. ప్లీజ్ రండి, చెప్తాను. ప్లీజ్ కమ్. స్టాండ్ దేర్. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే, కానీ యూ కెన్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గళ్ళ ఉన్నాడు.
ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి, నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా డ్రైవ్ చేయమని చెప్పు, త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ ఆ. అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్లో ఉండు, లైన్లో ఉండు, త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో, ఆ? వాడిని అడిగి తీసుకోరా, వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. ఏ నాన్నబాయ్, హలో త్వరగా బయలుదేరేస్తున్నావా, త్వరగా రా. ఏంటా సౌండ్, యాక్సిడెంటా? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా, ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్ 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 మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. ఏమయ్యా అమ్మగారున్నారా? ఉన్నారు. ఏంటి కొత్త కారులా ఉంది? కొత్త కారే, నువ్వు చేతే ముందు. ఇదిగో నాన్న కాఫీ తాగు. థ్యాంక్స్ అమ్మా. తిరుపతి మొక్కని వదిలేస్తే చిన్నప్పుడు నీకింతప్పుడు గిరిజాలు పెరిగాయి. ఖాళీగా ఉండలేక నేనే నీకప్పుడప్పుడు జళ్ళవి వేసేదాన్ని. మళ్ళీ ఇన్నాళ్లకు నిన్నిలా చూస్తున్నాను. 2 రిబ్బన్లు ఏమైనా కొనితేనా నాన్న? అబ్బా స్టైల్ అమ్మా. స్టైల్ అని నాకు తెలియదేమిటి? లేకపోతే నువ్వు ఇలా పెంచుకుంటావా? ఏమండో ఆదిలక్ష్మి గారు, ఓ చిన్న న్యూస్. అమ్మాయిది కత్తిపూడి బిఎస్సి చదువుకుంది, తల్లిదండ్రులతో అక్కడే ఉంటోంది. ఒక్కతే కూతురు, 50 ఎకరాల పొలం. పెద్దన్నయ్య లాస్ ఏంజల్స్ లో సెటిల్డ్, చిన్నన్నయ్య ఇప్పుడిప్పుడే మెల్బోర్న్ లో సెటిల్ అవుతున్నాడు. మీకేమన్నా అభ్యంతరమా? అసలు వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులమ్ముకుని లాస్ ఏంజల్స్ లో సెటిల్ అయినా, అక్కడున్నోడు పని మానేసి ఇక్కడికొచ్చి కత్తిపూడిలో సెటిల్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అబ్బా జోక్ చేస్తారేంటండి? సంబంధం నచ్చిందా లేదా? మీకు నచ్చిందా? వాయస్ అయితే మీరే చేసుకోండి. అదేంటండి అబ్బాయికి అనుకుంటుంటేను? సారీ అండి, మేం పెళ్లిళ్ళవి చేసుకోవడం మానేశాం. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. ఇంట్లో మనశ్శాంతిగా ఉన్నాం. ఇలా అలవాటైపోయింది. ఇప్పుడు అదెవరితో కత్తిపూడి నుంచి ఇక్కడికొచ్చి ఇట్టా ఇట్టా ఇంట్లో ఊపు తిరుగుతుంటే నాకు మండుద్ది. ఇంకా సంబంధాలవి తీసుకురాకండే, మీరు దయచేయండి. అన్నా ఎరా కార్ రెడీ. ఇన్ని రోజులు అనే దగ్గర ఉండేందుకు ఒక కార్ కొని ఇచ్చాడు. దీంతో కలిపి మన దగ్గర 250 కాల్ ట్యాక్సీలు ఉన్నాయి. ఒరేయ్, ఇంట్లో 300 కార్లుంటే బాగుంటుందా? 3 పిల్లలుంటే బాగుంటుందా? నేను కంటాను కదమ్మా. నువ్వు కంటే ఎంత కనకపోతే ఎంత ఎదవా. ఆ కొబ్బరికాయ ఇవ్వు. జాగ్రత్త బాబు, జాగ్రత్త. నా రిమోట్ అది పెట్టారా? పెట్టాను సార్. ఇక్కడ పెట్టు. ఏదైనా ట్యాక్సీ వస్తే వెళదామమ్మా. ఆగవే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మాసప్ ట్యాంక్ అయ్యా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాది కొత్త టీవీ. నాది కొత్త కారు సార్, మీదే బోని. వెరీ గుడ్. నా టీవీ కూడా కార్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఎంత తీసుకుంటావు? మీ ఇష్టం సార్, బోని బేరం. 50 రూపీస్. ఓకే సార్. 40. అదేంటి సార్? 30. అదేంటి సార్ అలా జరిపోతున్నారు? నీలాగా చెడు బతికినాను కాదు, బతికి చెట్టాన్ని. లక్షలు ఇట్లా చేత్తో ఇచ్చా. ఇలాంటి బోర్డు టీవీలు గిఫ్ట్లుగా పారేసా. ఏదో పొజిషన్ బేడే కూతురు సొమ్ముతో టీవీ కొన్నా కదా అని బేరం ఆడుతున్నా. సరే ఎంతో కొంత ఇవ్వండి సార్. ఆ మాట ముందే ఆడవచ్చుగా. అమ్మాయి నువ్వు వెళ్ళి కారెక్కు. సరే పట్టుకో. అలాగే సార్. జాగ్రత్త, చాలా బరువు ఉంటుంది. మీకేం పర్లేదు సార్, నేను చూసుకుంటా. జాగ్రత్త. రాయ్ 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 రాయ్. ఊపు పగిలిందా? అలాగే కింద పడే పడే. సగం సగం పగలవటం జరిగాని మొత్తం నీ చేత పగల కొట్టించా. పద లోపల పద, కొత్త టీవీ కొని పెడుతు గాని. అదేంటి సార్ అంత మీ వల్ల జరిగింది? జాగ్రత్త చెప్తానే ఉన్నా కదా. రాయి అన్నారు, ఏది రాయి చూపించండి. రాయి ఉందామో చూసుకోమన్నా. నన్ను అంటారు, నా తప్పేం లేదు కొత్త సార్. టీవీ నాకు కొనివ్వాల్సిందో నా సంగతి నీకు తెలియదు. పద పగలగొట్టింది నువ్వే కదా. సార్ అన్యాయం సార్, అన్యాయం సార్. మేడం మీరేం చెప్పండి మేడం. సార్ సార్ ఆగండి సార్, కొత్తగా సార్. అయ్యో వెళ్ళిపోతుంది సార్. మేడం మీరేం చెప్పండి మేడం. హాస్పిటల్ రమ్మన్నా. ఆ అమ్మాయి ఇక్కడే పనిచేస్తుందంట. వాళ్ళ బాబేమో కార్తాలు లాక్కున్నాడు. కూతురు వచ్చి విజిటింగ్ గా చేతిలో పెట్టి హాస్పిటల్ కి రా చూసుకుందాం అంది. పేరేంటన్నావు? సిరివల్లి. సిరివల్ల? గోడ మీద బల్లేం కాదు. వాళ్ళ బాబు మాత్రం అలాగే ఉంటాడు. సరిపో వెళ్ళెత్తుకు. హలో, నీ పేరు సిరివల్ల? సిరివల్ల కాదా? కాదు. దెన్ గో. ఎక్స్క్యూజ్ మీ, షీస్ కమింగ్.
ఈ చిన్న గుండెకి ఎంత నొప్పి వచ్చిందేంటి? ఆ అమ్మాయి డాక్టరా? యా. మేడం రూమ్ ఎక్కడా? మేడమా? సడన్ గా వాయిస్ మారిపోయిందేంటి? ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. అలాగే. ఎస్. సో ప్రిటీ. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ అఖిల్. డాక్టర్ సిరి. నైస్ మీటింగ్ యూ. మీరు ఎత్తని తరపున వచ్చారా? ఆహా. ఏ, నా టీవీ ఎక్కడా? నా కార్ ఎక్కడా? నేనే నీ కార్ పగలు కొట్లా, నువ్వే నా టీవీ పగలు కొట్టావు. అసలు ఇదంతా మీ నాన్న వాళ్ళు జరిగింది. నో, చూడండి సార్. అఖిల్. సి అఖిల్, ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ శాలరీతో టీవీ కొంటే పగలు కొట్టేశాడు. బట్ యు సో ప్రిటీ. ఎక్స్క్యూజ్ మీ. అన్నా ఎంత వీకెండ్ అన్నా, ఎంట్రీలో ఫోర్స్ అంతా ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? షీఈ్ అ నైస్ డాక్టర్ రా. సో మావాడు చేసిన తప్పని ఫీల్ అవుతున్నారా? ఎస్. నేను కూడా అదే ఫీల్. ఎందుకు ఫీల్ అవ్వు? నీకు మంచి సుఖంగా ఉంది కదా. నార్మల్. ఇప్పుడేం చేద్దాం? ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్. మావాడు చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నాం. 32 inches, 42 inches. నో 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 నో, నాది నాకు ఇస్తే చాలు. కుదరదు. మీకు పెద్ద టీవీ ఇద్దామని డిసైడ్ అయిపోయాం. అన్నా తిరిగి టీవీ ఇస్తా అంటే 5 లక్షల కారు మర్చిపోతున్నాడు. ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్, దట్స్ ఆల్. కల్ మిలేంగే. కార్ నీ దగ్గరే ఉంచుకో. బట్ దిస్ ఇస్ అఖిల్. ఆర్థోపెడిషన్. సిరి వల్లి. నైస్ నేమ్. సిరి అంటే బంగారం, వల్లి అంటే? వల్లి అంటే నాకు కూడా తెలీదు. తెలియపోయినా పర్లేదు, కానీ బాగుంది. బాయ్ ప్రిటీ సిరి. బాయ్. ఐఎమ్ అఖిల్. ఎవరండి మీరు? జర్నలిస్ట్ రాంబాబు నువ్వేనా? అవునండి. ఈ రోజు పేపర్లో నగరంలో దొంగతనంలోనే ఆర్టికల్ రాసింది నువ్వేనా? అవునండి. కొట్టింది నండ్రా, నువ్వు నోర్మై.
ఏం రాసావు ఒకసారి చెప్పు. నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సార్. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పు. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్. కరెక్ట్ గా చెప్పరా. దొంగతనాలు జరుగుతున్నాయి, పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్మల్లా ఉన్నారు, ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్. వీడేవాడు? నా కొడుకు సార్. వీడు ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా? హాయ్, బాగా ఆకలిస్తే ఎడుతాడండి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా గట్టి గిల్తే ఎడుతాడండి. వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా? తెలీదండి. వాడిని ఎవడు గిల్లుతాడు నీకు తెలుసా? తెలీదండి. పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా? తెలీదండి. ఎప్పుడు నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగలిగావా? చాలా కష్టమండి. సంకలో ఉన్న కన్న కొడుకు గురించి నీకు తెలియదు. వాడు ఉచ్చపుస్తే ఆపలేవు. మేము అంతేరా. ఎక్కడు ఎవరు ఏదో చేస్తుంటే మాకేం తెలుస్తుందా? అసలు ప్రెస్టేషన్ లో ఉన్నాడు. చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే. ఇప్పుడు రాత్తాను రా. దొంగలు నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాత్తాను రా. ఎవడండి వీడు? ఇంకా అర్థం కాలేదా? ఈడే స్పెషల్ ఆఫీసర్. ఆడి ముఖం చూడు ఎలాగుందో. అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్. అది కూడా రాసేస్తాను. రాసి ముందు ఇల్లు మార్చేస్తాను, ఏం చేస్తాడో చూస్తాను. ఏదో సరదాగా అంటాగా నిజంగా రాసేస్తామేంటి? ఎవరు ఇద్దరం పెడితే బాగోదు. రిమోట్ ఎంత కంప తీసి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్దామన్నా. మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది. దట్స్ కూల్. హాయ్. హాయ్ మీకోసం పేషెంట్లు వెయిటింగ్. ఓకే బై. బై. హాయ్, దిస్ ఇస్ అఖిల్ అగైన్. హాయ్. రిమోట్ ఓకే? ఓకేనా అంటే? ఈ రిమోట్ ఓకే అంటే టీవీ తెచ్చేస్తాను. ఇది ఏ టీవీ? 32 inch. నాకు పోర్టబుల్ చాలు. ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్ బిగ్. ఏదో పెద్దగా చేయాలనుంది. ఏంటి పెద్దగా చేసేది? నాది నాకు ఇస్తే చాలు. అరే ఏ సిరి 1 minute. సి అఖిల్, నాకు పెద్ద రిమోట్ వద్దు, చిన్న రిమోట్ ఇస్తే చాలు. పోర్టబుల్ టీవీలో ఏం కనపడుతుంది? యూ షుడ్ వాచ్ ఇన్ అ బిగ్ టీవీ, ఓకే? నా టీవీ నాకు ఇప్పించండి సార్. అఖిల్. హలో, సిరి స్పీకింగ్. సిరి, నేను టీవీ షోరూమ్ లో ఉన్నాను. నువ్వు ఇక్కడికి వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు. బిగ్ టీవీ. నేను రాను రాను రాను. హాయ్. హలో సార్. డాక్టర్ గారు ఎక్కడ? పైన ఉన్నారు. థ్యాంక్ యూ. ఏమయ్యా, మా టీవీ మాకు కొనివరా? మా జీవితాలు ఇంతేనా? ఇంటికెళ్తే బోర్ కొడుతుందా బాబు? మొన్న మిస్ వాళ్ళు ప్రోగ్రామ్ మిస్, నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్, ఎంటీవీలో తింటది గ్రైండ్ మిస్, రకరకాల సీరియల్స్ మిస్. నేను నైట్ మిడ్ నైట్ మసాలా మిస్. అబ్బా, సారీ. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏంటి ఫేస్ ఎలా ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా. జస్ట్ బోర్న్ లైక్ దట్.